వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో కట్టుదిట్టమైన భద్రతల నడుమ కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ముందంజ. అధికంగా పోలైన చెల్లని ఓట్లు. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి మోగిన నగార. 5 ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 29న ముగియనుండడంతో నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు, 1 డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందన. అభివృద్ధికి అడ్డుపడుతూ నిత్యం తెలంగాణపై బీఆర్ఎస్ బీజేపీ విషం చిమ్ముతోంది. హైదరాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మార్చి 8లోగా మహిళలకు 2500 రూపాయలు హామీ ప్రకటన చేయాలి. మహిళలకు ఇచ్చిన హామీల సాధనకు పోస్టు కార్డు ఉద్యమం మొదలు పెట్టామని ఎమ్మెల్సీ కవిత వెల్లడి. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులు త్వరగా పరిష్కరించాలి. నిజామాబాద్, కామారెడ్డిలలో సంబంధిత అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంఘన్ ఆదేశం. శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. 24 క్యారెట్లకు 3 రోజుల వ్యవధిలో 3000 రూపాయలు తగ్గిన బంగారం ధరలు. అయోధ్య బాలరాముడి దర్శనం కోసం పోటెత్తుతున్న భక్తులు. ఆలయ సమీపంలో పేరుకుపోయిన చెప్పులు, బూట్లు, ప్రొక్లైన్లు ట్రాలీలతో తొలగించిన అయోధ్య మున్సిపల్ అధికారులు. డిచ్పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శ. ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ సబ్ రిజిస్టర్. ఓ వ్యక్తి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ రామరాజు. అభివృద్ధికి అడ్డుపడుతూ నిత్యం తెలంగాణపై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు విషం చిమ్ముతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయనని, ఎన్నికల అనంతరం రాష్ట్ర అభివృద్ధి తమకు ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారారని కామెంట్ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా మెట్రో సెకండ్ ఫేజ్ పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని అన్నారు. మరోవైపు నగరానికి మణిహారమైన మూసీ నది ప్రక్షాళనకు మోకాలడ్డు వేయడానికి కారణం ఏమిటని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, బీసీ జనగణన చేపట్టొద్దంటూ ఆ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం నిజం కాదా ఎద్దేవా చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఒకవేళ బీసీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తం సర్వే కోసం ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడి లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే, మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయిక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు బాధలు ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో పర్యటించారు. డిష్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో బీరప్ప దేవాలయం సందర్శించారు. అనంతరం డిష్పల్లి మండలంలోని సాంపల్లి, వెస్లీనగర్, మింట్రాజ్పల్లి, అమృతపూర్, ధర్మారం, నడిపల్లి గ్రామాల్లో ఇటీవలి కాలంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. బీరప్ప స్వామి దర్శనం చేయించి మరి ఆశీర్వాదం ఇచ్చినందుకు, తీసుకునే భాగ్యం కలిగినందుకు మీకు అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మరి నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నా మీ అందరితోని దీంట్లో భాగస్వామ్యం కావడం. సో ఇక్కడ వచ్చి నిజంగా చూస్తే చాలా పెద్ద ఒక పండుగ వాతావరణం ఉంది. అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కూడా కొత్త బట్టలు వేసుకొని భక్తి శ్రద్ధలతోని మరి బీరప్ప దేవుని యొక్క భక్తి శ్రద్ధలతో మరి అందరు కూడా పూజలు చేస్తున్నటువంటి విధానము మన యొక్క సంస్కృతికి మనకు నిదర్శనం. ఇది షంబీపూర్లో శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలేనని ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు. మన హిందూ ధర్మానికి వీరతిలకం దిద్దిన అలాంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 4వ తేదీన సాయంత్రం 6 గంటలకి నేను షంబీపూర్ వస్తున్నాను. శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొందాం. కులగణనపై స్వయంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఫారాలను పంపిన వివరాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ఆరోపించారు. కుల సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్లకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలోని వివిధ అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ పంపిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్ ప్రతిపాదనలపై నితిన్ గడ్కరీ రియాక్ట్ అయ్యారు. 2.5 కోట్ల జనాభాకు ఒక ఐడిటిఆర్కి మాత్రమే అర్హత కలిగి ఉంటుందని, ఇప్పటికే కరీంనగర్లో ఐడిటిఆర్ పనిచేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు, 1 డ్రైవింగ్ శిక్షణ కేంద్రం కోసం రాష్ట్రం అర్హత సాధించిందని శుభవార్త చెప్పారు. వీటి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపవచ్చని స్పష్టం చేశారు. ఆటోమేటిక్ స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం 30% గ్రాంట్ అందిస్తుందని, జిల్లాకి 1.50 కోట్లు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్లోనూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి గతంలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నేషనల్ హైవేలు లాంటి వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రికి మంత్రి పొన్నం లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10,000 పోస్టుల కార్డులను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నామని, మార్చి 8 లోపు మహిళలకు నెలకు 2,500 రూపాయల హామీపై ప్రకటన చేయకపోతే లక్షలాది పోస్టు కార్డులను రాసి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి పంపిస్తామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కవిత మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని విమర్శించారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్కు పోలిక లేదని కవిత విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం 10ల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతోందని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టిందన్నారు. వడ్డీ లేని రుణాల పరిమితిని 20 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అందువల్ల వడ్డీ రాయితీ బకాయిలు విడుదలతో పాటు రుణ పరిమితిని 20 లక్షలకు పెంచాలన్నారు. తక్షణమే పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచడంతో పాటు అభయహస్తం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆధార్ కార్డు నంబరు, సెల్ ఫోన్ నంబరు, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసమని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. జాగృతి ఆధ్వర్యంలో కేవలం మా జాగృతి ఆడబిడ్డలో కార్యకర్తలై మాత్రమే 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఎందుకోసం చూపిస్తున్నామంటే మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం
తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. 10,000 రూపాయల లంచం తీసుకుంటూ నిజామాబాద్ సబ్ రిజిస్టర్ ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్లోని సోమవారం ఉదయం నిజామాబాద్ అర్బన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2వ సబ్ రిజిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రామరాజు ఏసీబీకి చిక్కారు. గత కొంతకాలంగా రెగ్యులర్ సబ్ రిజిస్టర్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. రామరాజు ఓ వ్యక్తి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, డాక్యుమెంట్ రైటర్లు కేంద్రంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతుండేవి. రెగ్యులర్ సబ్ రిజిస్టర్లు వచ్చిన తర్వాత దస్తావేజు లేఖలను పట్టించుకోకుండా నేరుగా లంచాలు తీసుకుంటూ శ్రీరామరాజును వారి ప్లాన్ ప్రకారం పట్టించారని ఆరోపణలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రం అంబేద్కర్ స్టేడియంలో కుక్కలు హల్చల్ చేశాయి. కరీంనగర్ కౌంటింగ్ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టగా 5 కుక్కలు కౌంటింగ్ కేంద్రం ఇండోర్ స్టేడియం వద్ద పరుగులు తీసి అధికారులను హడలెత్తించాయి. కౌంటింగ్ సిబ్బందిపై దాడికి యత్నించగా అధికారులు వెంటనే కుక్కలను పట్టేవారిని పిలిపించారు. 3 కుక్కలను పట్టుకొని బయటికి తరలించారు. కుక్కలతో కొద్దిసేపు అధికారులు హైరాణ పడ్డారు. డాగ్ క్యాచ్ టీమ్ రాకతో ఊపిరి పీల్చుకున్నారు. గట్టి బందోబస్తుండగా కుక్కలు ఎలా వచ్చాయని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ మావడాల రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ మావడాల రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మధ్య రేణుక ఎల్లమ్మ కళ్యాణం కమనీయంగా జరిగింది. గణపతి హోమం, అవాహిత దేవతా పూజలు, చండీ హోమం వైభవంగా నిర్వహించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక నిజామాబాద్ వినాయక నగర్లో గల శ్రీ రేణుకాపరం జ్యోతి ఎల్లమ్మ తల్లి నూతన దేవాలయ నిర్మాణం జరిగింది. ఎన్నో కష్టాలతో గల్లీ వాసులందరూ కూడా, వినాయక నగర్ వాసులందరూ కూడా, అలాగే గౌండ్ల వారందరూ కూడా ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఎంతో శ్రమపడి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం చేసినారు. మనకి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని మనకు ప్రసాదించారు. మరి అమ్మవారు ఈరోజు ప్రతిష్ఠ గావించబడింది. తదుపరి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇటు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సెక్స్ వర్కర్లు కారణాలు ఏవైనా ఈ వృత్తిని ఎంచుకొని కుటుంబ పోషణ చేసుకోవడం జరుగుతుందని ప్రముఖ వ్యక్తులు పేర్కొన్నారు. కుటుంబ పోషణతో పాటు తమ ఆరోగ్య రీత్యా కుటుంబ పోషణ కోసం ఆర్థిక సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య ఉపాధి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే భవిష్యత్ తరాలు ఈ వృత్తిలోకి రాకుండా చూసుకునే బాధ్యత మీపై ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గణపుర వెంకటేశ్వర్లు, ఏపీఎం సుధాకర్, స్నేహ సొసైటీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఇతర కారణాలతోనైనా ఈ వృత్తిలోకి రావడం జరిగిందన్నారు. ఈ వృత్తి ద్వారా మీ కుటుంబ బాధ్యత పోషణ చేస్తున్నప్పటికీ మీ ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని సూచించారు. ఎయిడ్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరుడు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఎయిడ్స్ పరీక్షల అంబులెన్స్ జిల్లా కలెక్టర్ జిల్లా ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందన్నారు. అయితే ఈ అంబులెన్స్ ద్వారా పరీక్షలతో పాటు లైంగిక సమస్యలు, కౌన్సిలింగ్, అలాగే ఇతర సమస్యలు ఓ ప్రణాళికబద్ధంగా పరీక్షించడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారి ఆరోగ్యాల దృష్ట్యా జీవనోపాధి కోసం ఆర్థిక సాయం కొన్ని లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పథకం ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నోడల్ అధికారి రాజేష్ యాదవ్ మాట్లాడుతూ 5 లక్షల వరకు మైక్రో బిజినెస్ పథకం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. అలాగే ముద్రా పథకం ద్వారా 50,000 వరకు, 10 లక్షల వరకు, స్టేట్ ఆఫ్ ఇండియా ఉమెన్ ₹1,00,00,000 వరకు, మ్యానుఫ్యాక్చరింగ్ పథకం కింద 50 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు జీఎన్ఎం బాలరాజ్, జీఎన్ఎం మౌనిక, కౌన్సిలర్ అన్విత, అకౌంట్స్ అధికారి విజయ్ కుమార్, పారాలీగల్ వాలంటరీ వెంకట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఏం చెప్తున్నారంటే ఎంఎస్ఎంఈ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర మంత్రిత్వ శాఖ చిన్న తరహా, మధ్య తరహా, సూక్ష్మ తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వము లోన్స్ ఇస్తుంది. సో నేను ఈరోజు తమని పిలవడం ఎందుకు జరిగిందంటే మీరందరూ చాలామంది ఏదైనా లోను అవైల్ చేసుకొని
మరి ఈ ఒక ప్రమాదకరమైన వృత్తిలో మనం జీవిస్తున్నప్పుడు ఆ వృత్తిలో చాలా ఇబ్బందులు ఉంటాయి మీ అందరూ కూడా. వృత్తిలోంచి బయటపడాలంటే మనకి ఏం కావాలి? మనకి అల్టర్నేటివ్ జీవనోపాధి కావాలి. ఇప్పుడు మీరు జీవించే విధానం కాక మరొక జీవనోపాధి అవకాశాలు మనకి ఉంటే చాలా మంది వృత్తిలోంచి బయటకు వస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికైనా అవగాహన కలిగి లోన్స్ మీరు పొందగలిగితే, సార్ చెప్పాడు, ₹1,00,000 నుంచి దాదాపుగా 5 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది MSME ద్వారా. అందులో చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మోర్తాడ్ మండలం డోన్పాల్ తాజా మాజీ సర్పంచ్ పర్సదేవన్న జాతీయ స్థాయి విశ్వశాంతి పురస్కారం, ఉగాది పురస్కారంను అందుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శ్రీ ఆర్యాని సకల కళా వేదిక వారు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం 2025 అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలను చేసిన వారి సేవలను గుర్తించి ప్రతిభకు ప్రోత్సాహం కలిగించేందుకు ఈ అవార్డులను ఎంపిక చేయగా మోర్తాడ్ మండలం డోన్పాల్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పర్సదేవన్న డోన్పాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నో రకాల సేవలని అందించడంతో పాటు గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసి 2 సార్లు గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేశానన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గతంలోనూ వాటర్ షెడ్ పథకం కింద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో చెరువుల నిర్మాణం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును సైతం అందుకున్నారు. అదేవిధంగా చదువుకునే పిల్లలకు ఆటల పోటీలు కూడా నిర్వహించారు. బహుమతుల పంపిణీ చేయడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇల్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్డు ఆక్రమణ తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈరోజు ప్రజావాణిలో 52 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వి విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ సీఈఓ చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కుమారి గుమ్మన్న ప్రసన్న హంసికకు కారుణ్య నియామకంలో జూనియర్ అసిస్టెంట్గా నియామక ఉత్తర్వులను వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి అందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో గతంలో సుదీర్ఘకాలం పనిచేసిన కీర్తిశేషులు ఆచార్య జి బాల శ్రీనివాసమూర్తి అకాల మరణం చెందారు. తెలంగాణ ప్రభుత్వ కారుణ్య నియామక జీవో MS నంబర్ 400 ప్రకారం తన కూతురు జి ప్రసన్న హంసికను జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్కు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య, ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి డాక్టర్ అడిగే నాగరాజ్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. నంది మేడారం రిజర్వాయర్ను పరిశీలించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్తో పాటు లెంకు కెనాల్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ తీరుపై కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటలు ఎండిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నియోజకవర్గ రైతులపై ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఒక ప్రభుత్వ విప్గా ఉండే సమీక్ష సమావేశం నిర్వహించగా పోగా రైతుల పొలాలకు నీరు ఇవ్వడం లేదని విమర్శించారు. అబద్ధపు హామీలతో గెలిచి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల గురించి తెలిసిన కేసీఆర్ రైతులను ఏనాడు మోసం చేయలేదని, మా ప్రభుత్వ హయాంలో 1 ఎకరం పొలం ఎక్కడ ఎండిపోలేదని తెలిపారు. ఇప్పటికైనా రిజర్వాయర్లో నీటిని రైతులకు అందించి ఎండుతున్న పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు. మేమే తప్పు చేయడం వల్లనట అది ఆగిందట.
తర్వాత ఇక్కడ నుంచి సిద్దిపేటకు హరీష్ రావు గారు అప్పుడెప్పుడో నీళ్లు కొంటమైందట. అంటే అవగాహన లేక, ఆలోచన లేక, కనీసమైనటువంటి జ్ఞానం లేక మాట్లాడుతున్నాడు లక్ష్మణ్ కుమార్. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, 10 సంవత్సరాలలో కరీంనగర్ పూర్వ జిల్లాలో కావచ్చు, ధర్మపురి నియోజకవర్గంలో కావచ్చు, ఏ ఒక్క ఎకరమన్నా ఎండినటువంటి దాఖలాలు నువ్వు చూపిస్తావా? నీళ్లు లేక అలవడించిన పరిస్థితి నువ్వు చూపిస్తావా? కరెంటు రాలేదు అని ఎవరైనా రైతులు కంప్లైంట్ చేసిన పరిస్థితి నువ్వు చూపిస్తావా? మాకు యూరియా బస్తా అందలేదని ఎక్కడైనా మరి ఒక రైతు మాట్లాడిన మాట చూపిస్తావా? ఇవాళ నీకు సిగ్గు మానం ఉంటే అగో గొల్లపల్లిలో కావచ్చు, లేదంటే బుగ్గారంలో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, ఎక్కడ చూస్తే అక్కడ మరి రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లలో పెట్టి, బుక్కులు లైన్లలో పెట్టి ఇవన్నీ కనబడతలేవా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు, పనిచేసి చూపియాలి. మాకెవరు అడగక ముందే పనిచేస్తుంటే మేము ఇవాళ అడుగుతే కూడా దిక్కు లేదు. తెలంగాణ వర్సిటీ డాక్టర్ టి సంపత్ అడిషనల్ కంట్రోలర్గా నియామకం అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ వర్సిటీలో అడిషనల్ కంట్రోలర్గా డాక్టర్ టి సంపత్ను నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆచార్య టి యాదగిరిరావు నియామక ఉత్తర్వులు అందించారు. డాక్టర్ టి సంపత్ దశాబ్ద కాలంగా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ టి సంపత్ గతంలో అప్లైడ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెడ్గా, బీఓఎస్ చైర్మన్గా, వార్డెన్గా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్గా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ చైర్మన్గా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామర్ ఆఫీసర్గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ టి సంపత్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నియామక ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావుకు, రిజిస్టర్డ్ ప్రొఫెసర్ యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని కిల్లా రోడ్ హైమద్పుర ఎస్బీఐ బ్రాంచ్లో ఏటీఎం మిషన్లో ఓ వ్యక్తి మహిళను మోసం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కిల్లా రోడ్లో గల హైమద్పుర కాలనీ ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం మిషన్ వద్ద ఓ వ్యక్తి మహిళను మోసం చేశాడు. మహిళకు చెందిన ఏటీఎం కార్డును ఓ వ్యక్తి తీసుకుని 24,000 అపహరించుకుపోయాడు. మరో ఏటీఎం కార్డును మహిళ హనీష్ అప్పగించాడు. 1వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. मैं अंदर एटीएम में गई, मैं कार्ड दे दी, पैसे निकालोगे तो 24,000 ये देखा बैलेंस, उसके बाद आधे दे दिया, आधे रख लिया. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ముందంజలో ఉన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ల 2 ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఈ అర్ధరాత్రి వరకు బ్యాలెట్ బాక్స్లోని ఓట్లను 50 చొప్పున కట్టలు కట్లి చెల్లని ఓట్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు వేరు చేసే ప్రక్రియ సాగుతుంది. ఆ తర్వాత చెల్లుబాటు అయిన ఓట్లలో ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత, ఓట్లు ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు పూర్తి కావాలంటే మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం 3 షిఫ్టుల్లో 700 మంది ఉద్యోగులను నియమించారు. ఉదయం ఫస్ట్ షిఫ్టులో వెళ్లిన ఉద్యోగులు సాయంత్రం 6 గంటలకు బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత 2వ షిఫ్టులో వెళ్లిన వారు అర్ధరాత్రి 2 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. 2 గంటలకు వచ్చే ఉద్యోగులు తెల్లవారుజాము 8 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను సపరేట్ చేయగా, పట్టభద్రులు టీచర్లు వేసిన ఓట్లలో ప్రతి బ్యాలెట్ బాక్స్ నుంచి 20 నుంచి 30 ఓట్లు చెల్లుబాటు కానివే బయటపడ్డాయి. పట్టభద్రుల స్థానంలో 20 నుంచి 30 వేల ఓట్లు చెల్లుబాటు కాని ఓట్లే నమోదయ్యాయి. ఇక టీచర్ల స్థానంలో కూడా 2,000 వరకు చెల్లుబాటు కాని ఓట్లు ఉన్నాయి. చదువుకున్న మేధావులుగా ఉన్న టీచర్లు, పట్టభద్రులు సరిగా ఓటు వేయకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి రౌండప్ చేయడం, లేకుంటే అండర్లైన్ చేయడం లేదా 0-1 అని రాయడం వంటి పొరపాట్లతో చాలా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. చెల్లుబాటు కాని ఓట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. చెల్లుబాటు కాని ఓట్ల విషయంలో ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని, రౌండప్ అండర్లైన్ చేసిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సునీల్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి శివాలయంలో పంచామృత అభిషేకాలు చేయించారు. అనంతరం రామాలయం, దుర్గామాత ఆలయం, దత్తాత్రేయ ఆలయం, ఎల్లమ్మ ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలను సునీల్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రతిష్టతను అర్చకులు సునీల్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు. గమ్మను చంద్రయ్యను శిగలోపల తుమి నీవు నా మెడలో నా హారముల వేసినావు నీకు పరిచాలకులై దిగిమే స్వస్తిరో బృహస్పతిరుత ధాత ఓం కర్తాదే
బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత నెలలో పరుగులు పెట్టిన పసిడి రేట్లు మార్చి 1 నుంచి తగ్గుముఖం పట్టాయి. వివాహాది శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి స్వల్ప ఊరట లభించింది. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 86,620 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 79,400 రూపాయలకు చేరింది. కాగా ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకి చేరాయి. ఓ క్రమంలో 90,000 రూపాయలు దాటుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే 89,000 రూపాయల మార్కు దాటింది. తాజాగా 3,000 పై చిలుకు ధర తగ్గడం విశేషం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయోధ్య బలరాముడి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది తరలి వస్తుండటంతో ఆలయ సమీపంలో గుట్టలుగా చెప్పులు, బూట్లు పేరుకుపోతున్నాయి. ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్లిన భక్తులు అయోధ్యకు పోటెత్తుండడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలను ట్రస్ట్ మార్చింది. మొదటి గేటు నుంచి లోపలికి వెళ్తున్న భక్తులు అక్కడే తమ పాదరక్షలను వదులుతున్నారు. 3వ నంబర్ గేటు నుంచి బయటకు వస్తున్న భక్తులు మళ్లీ మొదటి గేటు వద్దకు వెళ్లాలంటే సుమారు 6 కిలోమీటర్లు నడవలసి రావడంతో భక్తులు పాదరక్షల కోసం వెళ్లడం లేదు. దీంతో గుట్టలుగా చెప్పులు, బూట్లు పేరుకుపోతున్నాయి. అయోధ్య మున్సిపాలిటీ వారు పొక్లైన్లు, ట్రాలీలు ఏర్పాటు చేసి వాటిని తొలగిస్తున్నారు. దర్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లు రాని నిరుపేదలు మళ్లీ పేర్లు నమోదు చేసుకోవాలని ఏఈ సత్యనారాయణ సూచించారు. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో 118 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి మాట్లాడుతున్న ఇందిరమ్మ ఇళ్ల ఏఈ సత్యనారాయణ, మంజూరైనటువంటి వారి వివరాలు నమోదు చేస్తే జియో ట్యాగింగ్ వస్తుంది. అందులో ఓకే అయితే ఇల్లు కట్టేందుకు డబ్బులు శాంక్షన్ అవుతాయి. మొదటి దఫా పునాదులు, 2వ దఫా బేస్మెంట్, 3వ దఫా స్లాబ్, 4వ దఫా ఇంటి దర్వాజాలు, కిటికీలు, డబ్బులు పూర్తి పంపిణీ జరుగుతుంది. ఒక చోట ఫోటో దిగి ఇంకో చోట ఇల్లు కడదామంటే నడవదు అని చెప్పారు. ఉన్న ఇల్లును కూల్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇంకో చోట కడదామంటే డబ్బులు రావు. అన్ని పేపర్స్ ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతాయి. ఒకవేళ ఈ దఫాలో ఇందిరమ్మ ఇల్లు రాని నిరుపేదలు ఎవరైనా ఉంటే మళ్ళీ ఈ కార్యక్రమంలో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎప్పుడూ ఉంటుంది. ఎవరు కూడా అన్యదా భావించకుండా మంజూరు వచ్చిన వారు ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని ఆయన అన్నారు. ముగ్గు పోసిన రోజు జియో ట్యాగింగ్కు సరిపోతే డబ్బులు వస్తాయి. ఔత్సాహికులకు ఇళ్ల నిర్మాణంకు ముగ్గు పోసి నిర్మాణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ రాజేష్, జీపీ సెక్రటరీ కృష్ణకాంత్, మాజీ సర్పంచ్ లొక్కిడి రాములు, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో అందరు లబ్ధిదారులను సమావేశపరిచి వాళ్ళకి ఇండ్లకు సంబంధించి బిల్లులు వచ్చే విధానము, ముగ్గులు పోసుకునే పద్ధతి, తర్వాత ఏ రకంగా మీకు పేమెంట్లు వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు బేస్మెంట్ ఏదైతే జాగాలో ముగ్గు పోసుకుని ఉంటారో అదే జాగాలో వాళ్ళకి జియో ఫెన్సింగ్ చేసి ఆ ప్లేస్లోనే మళ్ళీ ఇల్లు బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు, బేస్మెంట్ అయిన తర్వాత లింటర్ లెవెల్ 1 లక్ష రూపాయలు, రూఫ్ లెవెల్ స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షల రూపాయలు, పూర్తయిన తర్వాత ఇంకో 1 లక్ష రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ఇచ్చుటకు అవగాహన కల్పించి ఏ నమూనా కట్టుకోవడానికి కూడా నమూనాను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందు గ్రామంలో 400 స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్లు పెరగకుండా ముందు గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి పథకంలో ఇళ్ల నిర్మాణం చేసుకొని లబ్ధి పొందాలని అందరికీ కూడా చెప్పడం జరిగింది. దానిలో ఎండిఓ గారు, మన గ్రామం సర్పంచ్ గారు, తర్వాత పీడీ హౌసింగ్ గారు, నేను గ్రామస్తులందరూ కూడా సమావేశమై అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎన్నిక కోసం నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ 5గురి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఇవాల్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 20 ఉదయం
9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ప్రస్తుతం శాసనసభలో పార్టీలకున్న సంఖ్య బలాన్ని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. దీంతో టికెట్ కోసం 2 పార్టీల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయం కానున్న నేపథ్యంలో టికెట్ దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తమకున్న సంఖ్యాబలం రీత్యా ఒక అభ్యర్థిని గెలిపించుకోగల బీఆర్ఎస్ పార్టీ 2వ అభ్యర్థిని సైతం బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్ పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు బారులు తీరారు. సిద్ధులగుట్ట ఆలయ ఆవరణమంతా శివనామస్మరణతో మారుమోగింది. ఉదయం నుండే భక్తులు శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో సిద్ధేశ్వరుని పల్లకి సేవ కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధులగుట్ట ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఇక నుంచి ట్యాబ్ల ద్వారా విద్యా బోధన మండల విద్యాధికారి బాల్కొండ ఉన్నత పాఠశాలకు పీఎం శ్రీ కింద డిజిటల్ పాఠాల బోధనకు ట్యాబ్లు మంజూరు చేయడం జరిగిందని, వాటిని బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా పీఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద బాల్కొండ ఉన్నత పాఠశాలకు 25 ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికతను ఉపయోగించి విద్యార్థుల చదువులను ఉన్నతంగా కొనసాగించాలని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ బోధనను ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఎంపికైన బాల్కొండ ఉన్నత పాఠశాలకు 25 ట్యాబ్లు అందించారు. ఇప్పటికే బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు దృష్ట్యా బోధన అమలవుతుంది. మన ఊరు మనబడి కింద 2 ఏళ్ల క్రితం ఎంపికైన బాల్కొండ ఉన్నత పాఠశాలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ప్రభుత్వం సమకూర్చింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని తెరపై విద్యార్థులకు కళ్లకు కట్టినట్టు పాఠాలను బాల్కొండ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ అంశాలను నేరుగా చూసుకునేలాగా సాధన చేసేలా ఉండేందుకు విద్యార్థులకు వాటిని సమకూర్చున్నారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల ద్వారా పాఠాల గురించి సందేహాలను నివృత్తి చేయనున్నారని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో కట్టుదిట్టమైన భద్రతల నడుమ కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ముందంజ, అధికంగా పోలైన చెల్లని ఓట్లు. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి మోగిన నగారా. 5 ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 29న ముగియనుండడంతో నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు, 1 డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందన. అభివృద్ధికి అడ్డుపడుతూ నిత్యం తెలంగాణపై బీఆర్ఎస్ బీజేపీ విషం చిమ్ముతోంది. హైదరాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మార్చి 8లోగా మహిళలకు 2500 రూపాయలు హామీ ప్రకటన చేయాలి. మహిళలకు ఇచ్చిన హామీల సాధనకు పోస్టు కార్డు ఉద్యమం మొదలు పెట్టామని ఎమ్మెల్సీ కవిత వెల్లడి. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులు త్వరగా పరిష్కరించాలి. నిజామాబాద్, కామారెడ్డిలలో సంబంధిత అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ ఆదేశం. శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. 24 క్యారెట్లకు 3 రోజుల వ్యవధిలో 3000 రూపాయలు తగ్గిన బంగారం ధరలు. అయోధ్య బాలరాముడి దర్శనం కోసం పోటెత్తుతున్న భక్తులు. ఆలయ సమీపంలో పేరుకుపోయిన చెప్పులు, బూట్లు, ప్రొక్లైన్లు, ట్రాలీలతో తొలగించిన అయోధ్య మున్సిపల్ అధికారులు.
డిచ్పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శ. ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ సబ్ రిజిస్టర్. ఓ వ్యక్తి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ రామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.